హలో గైస్, మనకి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చేసరికి రేపు ఫిబ్రవరి 19th నుంచి మార్చ్ 9th వరకు జరగబోతుంది. అయితే దీనికి సంబంధించి మనకి ఒక 2 అప్డేట్స్ వచ్చినాయి. అవేంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి మీ అందరికి తెలిసిందే, మనకి స్క్వాడ్ అనౌన్స్మెంట్. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మరి ఎవరెవరు ఆడతారా, ఇండియాలో ప్లేయింగ్ లెవెన్ ఎవరు ఉండబోతున్నారా అని చెప్పేసి మీ అందరికి ఒక డౌట్ ఉండొచ్చు. సో అయితే దానికి సంబంధించి మనకి అప్డేట్ ఇచ్చేసింది ఐసీసీ. సో మీరు కనుక ఏ టీం అయినా సరే మీరు స్క్వాడ్ అనౌన్స్ చేయాలనుకుంటే జనవరి 12th లోపల మీ స్క్వాడ్ అనౌన్స్ చేయాల్సిందే అని చెప్పేసి ఐసీసీ చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి మన స్క్వాడ్ ఎవరెవరు ఉండబోతున్నారు అని చెప్పేసి అనేది మనకి జనవరి 12th లోపల మనకు ఒక అప్డేట్ వచ్చేసింది. సో దాంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. అయితే మరి దీని తర్వాత మరి మనం ఏదన్నా మరి స్క్వాడ్ అనౌన్స్ చేసాం, మరి దీంట్లో ఎవరన్నా సరే ఇంజూర్ అయ్యారనుకోండి మధ్యలో, సో మరి వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టుకోవాలి. సో మరి అటువంటి చేంజెస్ ఏదన్నా చేయాలి అనుకున్నా, లేదంటే ఎవరన్నా సరైన ఫామ్లో లేకపోవడం వల్ల సో వాళ్ళని పక్కన పెట్టి వేరే వాళ్ళని తీసుకోవాలి అన్నా కూడా మనం ఫిబ్రవరి 13th వరకు మనకి టైం ఇచ్చింది ఐసీసీ. సో మరి ఈ 1 monthలో ఫస్ట్ జనవరి 12th మనం అనౌన్స్ చేసి ఫిబ్రవరి 13th వరకు మనం ఏదైనా చేంజెస్ చేయాలన్నా చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఫిబ్రవరి 13th దాటిందో అప్పుడు వచ్చేసరికి మనం ఐసీసీ నుంచి పర్మిషన్ తీసుకొని, ఇదిగోండి ఈ ప్లేయర్ని ఇందుకోసం అని చెప్పేసి మేము పక్కన పెడుతున్నాం, సో కొత్త ప్లేయర్ని తెచ్చుకున్నాం అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని మరి ఆ ప్లేయర్ని పక్కన పెట్టాల్సి ఉండేది. సో ఏదన్నా చేంజెస్ చేయాలి అంటే సో కాబట్టి మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే మన స్క్వాడ్ అనౌన్స్మెంట్ మాత్రం జనవరి 12th అయితే అనౌన్స్ అయింది. అయితే మరి దాని తర్వాత మనకి ఒక 2 అప్డేట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. అదేంటి అంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు ఇంగ్లాండ్ సిరీస్ ఆడబోతున్నాం, అది కూడా 3 ODI మ్యాచ్లు. సో మరి ఈ సిరీస్లో మనకి రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే మనకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అలాగే బుమ్రా వీళ్ళ ముగ్గురును కూడా రెస్ట్ ఇవ్వబోతున్నారు, వీళ్ళ ముగ్గురికి ఈ ఇంగ్లాండ్ సిరీస్లో అని చెప్పేసి మనకి అప్డేట్ వచ్చింది రీసెంట్గా. అయితే మరి అందరికీ ఒక డౌట్ రావాలి, అరే ఇటువైపు రోహిత్ శర్మ చూసుకుంటే, కోహ్లీ చూసుకుంటే వీళ్ళిద్దరు ఫామ్ వేసర్లేదు, అసలు వాళ్ళ జెన్యున్ బ్యాటింగ్కి ఇప్పుడు ఆడుతున్న బ్యాటింగ్ అసలు సంబంధమే లేదు, మరి ఈ టైంలో మరి వాళ్ళిద్దరికి రెస్ట్ ఇస్తే ఎలా రా అని చెప్పేసి కూడా చాలామంది ఫీల్ అవుతారు. సో అందుకని చెప్పేసి మరి వాళ్ళిద్దరూ సరైన ఫామ్లో లేరు కాబట్టి సో బుమ్రాకు ఒక్కడికి మాత్రమే రెస్ట్ ఇచ్చి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఈ ఇంగ్లాండ్ సిరీస్లో ఆడించబోతున్నారు అని చెప్పేసి మనకైతే అప్డేట్ వచ్చింది. సో ఇది సరైన నిర్ణయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటువైపు చూసుకుంటే మరి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా సరైన ఫామ్లో లేరు. సో వీళ్ళిద్దరిని డైరెక్ట్గా తీసుకెళ్ళి మరి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిస్తారంటే సో అక్కడ కూడా ఫెయిల్ అయ్యారంటే సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఏదైతే సినారియో ఏర్పడిందో మనకి సేమ్ సినారియో అక్కడ కూడా మనకి ఎదురుపడింది. సో అందుకని చెప్పేసి మరి బీసీఐ వీళ్ళిద్దరికీ రెస్ట్ ఇవ్వకుండా ఓన్లీ బుమ్రాకి మాత్రమే రెస్ట్ ఇచ్చేసి సో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మని ఈ ఇంగ్లాండ్ సిరీస్లో ఆడించాలి అని చెప్పేసి అయితే మరి డిసైడ్ అయినట్టుంది. సో అయితే మరి బుమ్రాకి రెస్ట్ ఇస్తే మరి బుమ్రా డైరెక్ట్గా వచ్చి పర్ఫామ్ చేస్తాడంటే బుమ్రా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మన ఇండియన్ టీంకి ప్రామిసింగ్ బౌలర్. సో దాని గురించి ఎటువంటి డౌట్ అవసరం లేదు. సో నువ్వు ఎటువంటి సినారియోలో ఎటువంటి సిచ్యువేషన్లో తీసుకొచ్చినా సరే సో మరి మన ఇండియన్ టీంకి మరి బ్యాక్ బోన్గా నిలబడతాడు. సో దీంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. సో దాంతోపాటు మనకి బుమ్రాకి రీసెంట్గా మరి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సిడ్నీ టెస్ట్లో చూసుకుంటే కొంచెం బ్యాక్ స్పాజం వచ్చింది. సో మరి అదే సినారియోలో మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంగ్లాండ్ మీద ఆడరా బాబు అంటే సో మరి ఏదో ఒక టైం మళ్ళీ ఇంజూర్ అయితే సో దాని తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అవ్వాల్సి వచ్చింది. సో అందుకని చెప్పేసి మరి బీసీఐ అయితే సరైన నిర్ణయం తీసుకుందని చెప్పాలా. సో అయితే మరి దాని గురించి మరి లాస్ట్ టైం చూసుకుంటే మరి ఇంజూర్ అయ్యాడు బుమ్రా. సో మరి దానికి సంబంధించి రిపోర్ట్స్ ఏదన్నా వచ్చినాయా అంటే సో మరి అఫీషియల్గా అయితే వాళ్ళు ఏమి అనౌన్స్మెంట్ బయటికి ఏమి పెట్టట్లేదు. కానీ దీన్ని బట్టి మనకి మొత్తం 3 grades ఉంటాయి. ఫస్ట్ గ్రేడ్లో కనుక మరి తన ఇంజురీ ఉంది అంటే సో దానికి సంబంధించి మరి మొత్తం 3 వారాలు మాత్రం రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. సో అలా కాకుండా మరి సెకండ్ గ్రేడ్లో కనుక తన ఇంజురీ ఉంది అంటే సో అంటే కొంచెం తీవ్రంగా ఉంది అంటే సో దానికి సంబంధించి 6 వారాలు మాత్రం తను రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అంతకంటే ఇంకా ఎక్కువ ఇంజురీ కనుక అయింది అంటే సో తను దాదాపు ఒక 3 నెలల వరకు అయితే మరి రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అయితే ఏదేమైనా సరే మరి మనకి ఛాంపియన్స్ ట్రోఫీకి మరి అందుబాటులో ఉంటాడా అంటే మనకి కొత్తగా మనకి బయటకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటి అంటే తనకి మొత్తం 1 month అంటే 4 వారాలు తనకి రెస్ట్ కావాల్సిందే అని చెప్పేసి కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చినాయి.
సో ఏదేమైనా సరే మరి మనకి రేపు ఇంగ్లాండ్ సిరీస్ అంత ముఖ్యం కాదు, మనకి కావాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ. సో అందుకని చెప్పేసి తనకి రెస్ట్ ఇస్తే ఇంకా కోలుకుంటాడు అనే ఉద్దేశంతో మరి బీసీఐ కూడా ఆలోచించి తనకి రెస్ట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి అయితే ఫిక్స్ అయినట్టయితే మనకు అర్థమవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఇంగ్లాండ్తో ఆడబోయే సిరీస్కి బుమ్రా మాత్రమే రెస్ట్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి మనకు అప్డేట్ వచ్చింది. అయితే దాని తర్వాత ఇంకో అప్డేట్ ఏంటి అంటే మనకి అంతకుముందు మీరు 2023 ఓడి వరల్డ్ కప్ చూశారు. అప్పుడు మనకి వైస్ కెప్టెన్గా ఎవరున్నారు? కెప్టెన్గా రోహిత్ ఉన్నాడు. వైస్ కెప్టెన్గా చూస్తే ఎవరున్నారు? మనకి ఫస్ట్ హార్దిక్ ఉన్నాడు. దాని తర్వాత హార్దిక్ గాయం వెళ్ళిపోయిన తర్వాత కేఎల్ రాహుల్ వచ్చాడు. అయితే అదంతా ఓకే. దాని తర్వాత మరి రీసెంట్గా ఓడిఐ సిరీస్ శ్రీలంక మీద ఓడిపోయాం. 3 మ్యాచెల్లో 2-0తో ఓడిపోయాం. అప్పుడు మనకి ఎవరెవరు ఉన్నారు? మనకి కెప్టెన్లో రోహిత్ ఉంటే వైస్ కెప్టెన్కి వచ్చేసరికి శుభ్మన్ గిల్ ఉన్నాడు. సో మరి వైస్ కెప్టెన్లో వీళ్ళ ముగ్గురికి ఛాన్స్ ఇచ్చారు. సో అయితే మరి ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి మరి వైస్ కెప్టెన్ ఎవరు పెట్టాలా? పెడితే ఇలా ముగ్గురులోనే పెట్టాలి. సో కానీ ఇప్పుడు వచ్చేసరికి మనకి వైస్ కెప్టెన్గా వచ్చేసరికి మనకి బుమ్రాని పెట్టబోతున్నారు అని చెప్పేసి మనకు అప్డేట్ వచ్చింది. అయితే మరి ఇది సరైన నిర్ణయం అన్నా అంటే మరి రీసెంట్గా మనకి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చూసుకుంటే రోహిత్ లేడు కాబట్టి, సో రోహిత్ 2 మ్యాచెస్లో అవైలబుల్గా లేడు కాబట్టి ఆ 2 మ్యాచెస్లో బుమ్రాని కెప్టెన్గా పెట్టారు. సో అప్పుడు సినారియో ఎలా ఉంది మనం చూసాం. పెత్తలో కూడా మనం గెలిచాం బుమ్రా కెప్టెన్సీలో. సో అందుకని చెప్పేసి ఈసారి బుమ్రాని వైస్ కెప్టెన్గా పెట్టబోతున్నారు అని చెప్పేసి మనకు అప్డేట్ వచ్చింది ఇది ఛాంపియన్స్ ట్రోఫీకి. అయితే మరి రోహిత్ని పక్కన పెట్టి హార్దిక్ పాండ్యాని తీసుకొస్తా ఉన్నారు కాబోయా, మరి కొన్ని న్యూస్ వచ్చినాయి కదా అలాగా అంటే రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తప్పించేది లేదు, హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇచ్చేది లేదు. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి ఖచ్చితంగా రోహిత్ శర్మనే కెప్టెన్గా ఉండబోతున్నాడు, వైస్ కెప్టెన్కి వచ్చేసరికి బుమ్రానే ఉండబోతున్నాడు అనేది మనకైతే వచ్చిన అప్డేట్ అనమాట ప్రజెంట్. సో ఇదైతే మీరు ఫిక్స్ అయిపోవచ్చు. సో రోహిత్ శర్మ కెప్టెన్సీ వదిలేదు లేదు. సో దాని తర్వాత మరి వేరే కెప్టెన్స్ని రోహిత్ ప్లేస్లో తీసుకొచ్చేది లేదు. సో కాబట్టి మనకు వచ్చిన అప్డేట్స్ అయితే ఇవి అనమాట. సో అయితే మరి వీటిలో మీకు ఏ అప్డేట్ నచ్చిందో కామెంట్ చేసేయండి.